ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబ్జీ, ఏ బాబ్జీ! మేడం చెయ్యి ఇరిగిపోయింది, తలగా పగిలిపోయింది, కన్ను లొట్టపోయింది, ఇంకా ఏమేమి విరిగాయో తెలియట్లేదు. ఆపు నీ గోలా. నేనేం చేయమంటే నువ్వు ఏం చేసి సచ్చావు? ఏంటి మేడం, అదేదో చావడం నాకు సరదా అన్నట్టు అలా చెప్తున్నారు. యాక్సిడెంట్ చేద్దాం అనుకుంటే నాకు యాక్సిడెంట్ అయింది మేడం. చూడు, ముందు అసలు ఏం జరిగిందో చెప్పు. నేను ఆవిడని చంపడానికి కరెక్ట్గా మిస్సమ్మ వైపే వెళ్తున్నాను మేడం. అప్పుడు అసలు ఏం జరిగిందో అర్థమయ్యేలోపు లారీ చెట్టును గుద్దేసింది మేడం. బంగారం లాంటి అవకాశాన్ని నువ్వు నాశనం చేశావు కదరా. మీరేం టెన్షన్ పడకండి మేడం, నేను హాస్పిటల్ నుంచి బయటకు రాగానే ఆవిడ శ్మశానానికి పంపించేస్తాను. మేడం, ఒకసారి మొదలుపెట్టిన పని మధ్యలో ఆపే అలవాటు నాకు లేదు మేడం. ఎలా చంపుతావు చెప్పు, ఎలా చంపుతావు చెప్పు. చంపుతాడు. ఇప్పుడేంటి, అమర్ దాని పక్కన లేడు కాబట్టి దాని దరిదాపుల్లోకి వెళ్ళగలిగారు. అదే అమర్ ఉంటే దానికొచ్చే ప్రమాదాన్ని 10 అడుగుల ముందే ఆపేస్తాడు. లేట్ చేయకూడదు. అమరు అది చాలా దగ్గర అయిపోతున్నారు. బంధుత్వం మాత్రమే ఉన్న వాళ్ళిద్దరి మధ్య బంధం బలపడకూడదు. అమర్కి మిస్సమ్మ భార్యగా ఉన్నప్పుడే దాన్ని చంపేయాలి. ఇది నీతో అయ్యే పని కాదని నాకు అర్థమైపోయింది. వెంటనే ఆ ఘోరాన్ని వెతికి పట్టుకోవాలి. మేడం, ఆ పని ఘోరాతో కూడా కాదు మేడం. అవును మేడం, మిస్ అమ్మని చంపడం నా వల్ల ఘోరా వల్ల అసలు అవదు మేడం. ఆ పని చేయగలిగిన వారు ఒకరున్నారు మేడం. వారు మాత్రమే ఆ పని చేయగలరు. ఎవరు? మిస్ అమ్మని చంపగలిగేది ఎవరో చెప్పు. ఎవరో చెప్పు. అది మీరే మేడం. నేనా? అవును మేడం, మీరు మాత్రమే ఆవిడని చంపగలరు. ఆత్మలను బంధించి వాటితో శక్తులు పొందే ఘోరాన్ని, మనుషుల ప్రాణాలు తీసి బతికే నన్ను మీ గుప్పెట్లో పెట్టుకున్నారు మేడం. ఇంత చేసిన మీకు ఆవిడని చంపడం చాలా తేలిక మేడం. ఆ పని మీరు చేయకుండా మా మీద ఎందుకు ఆధారపడుతున్నారో నాకు అర్థమే కావట్లేదు మేడం. కరెక్ట్. దాన్ని చంపడం మీకంటే నాకే ఈజీ. మరెందుకు నేను మిమ్మల్ని నమ్ముకుంటున్నాను? కళ్ళెదురుగా ఉన్న దాన్ని పైకి పంపించలేనా? పంపించగలను. దాని చావు నా చేతుల్లోనే రాసి పెట్టింది కాబట్టి అది ఇన్నిసార్లు తప్పించుకోగలిగింది. మిస్ అమ్మా, నీ చావుకి ముహూర్తం పెట్టబోతున్నాను. ఈసారి నువ్వు తప్పించుకోలేవు. గుర్తుపెట్టుకో, నీ చావు పేరు ఈ మనోహరి. బాలిక, ఈ శిరోభారమును మోయటం మా వల్ల కాదు. చేయవద్దన్న పనిని మరల చేయుచుంటివే. నీ తప్పుల నీవు సరిదిద్దలేక మా తల ప్రాణము తోకకొచ్చుచున్నది. నీవు ఇటలు ఇంకొకసారి చేయవద్దన్న పని చేసినచో కాపాడుటకు నేను రాను రాను రాను. ప్రమాదం జరుగుండుంటే ఈ రోజు ఆ లారీ వల్ల ప్రమాదం జరుగుండుంటే ఏమున్నది? నీ స్నేహితురాలు పన్నిన పన్నాగమ ప్రకారము నీ సోదరి మరణి. ఆగిపోయారే? చెప్పండి గుప్తా గారు. ఆ లారీ మిస్ అమ్మని గుద్దేసేది.
నాలాగే మిస్సమ్మకు చేయని తప్పుకి, ఒకరి అత్యాశకి, పంతానికి, కోపానికి ప్రాణాలు కోల్పోయేది. మిస్సమ్మ నా తోడబుట్టిన చెల్లెలు గుప్తా గారు. తాను చెయ్యని తప్పుకి, మనోహరి దుర్బుద్ధికి మిస్సమ్మ ఎందుకు బలి కావాలి? జీవం లేని ఇంట్లో వాళ్ళకి జీవితాన్నిస్తున్న మిస్సమ్మ ప్రాణం ఇవాళ ప్రమాదంలో పడింది. బాలిక, ఎందులకు నీవు అటులా మాట్లాడుచుంటివి? ఇప్పుడు ఏమీ కాలేదు కదా. నీ సోదరి సురక్షితముగా ఇంటికి చేరినది కదా. ఏమీ అవ్వలేదు కాబట్టే మీరు నేను ఇలా తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నాం. అదే ఏమైనా జరుగుంటే నా పిల్లలు, ఆయన, అత్తయ్య, మావయ్య, రాతోడ్ ఏమైపోయేవారు? వాళ్ళ కన్నీటికి, వాళ్ళ మాటకి, వాళ్ళ సమాధానం లేని ప్రశ్నకి ఎవరు జవాబు చెప్తారు? ఇప్పటికే ప్రశ్నలా మిగిలిపోయిన నా చావుకి సమాధానం కోసం తిరుగుతూనే ఉన్నారు. ప్రాణం పోయే వరకు తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు మిస్సమ్మ కూడా ఏమైనా అయ్యుంటే ఆ బాధని ఆయన తట్టుకోగలిగేవారా? ఈ ఇల్లు నా చావు నుంచి బయటకు వచ్చినంత సులువుగా మిస్సమ్మ చావు నుంచి బయటికి రాలేరు గుప్తా గారు. మిస్సమ్మ ఇంట్లో అందరికీ నన్ను మర్చిపోయేంత ప్రేమని చూపిస్తుంటే బాధ కలగాలి కదా గుప్తా గారు. కానీ నాకెప్పుడు ఆనందంగానే ఉండేది. ఎందుకంటే నా కుటుంబం, నా భర్త నన్ను దాటి జీవితాన్ని చూడగలుగుతున్నందుకు. అలాంటిది ఇప్పుడు మిస్సమ్మ కూడా లేకపోతే జీవితం చీకటైపోతుంది గుప్తా గారు. అప్పుడు బ్రతికినన్ని రోజులు అందరూ చీకట్లో వెలుగుని వెతుక్కోవడానికే సరిపోతుంది. నా కుటుంబం వాళ్ళు పడే బాధ పక్కన పెట్టండి. అసలు మిస్సమ్మ ఏం తప్పు చేసిందని చావాలి? ఒక కుటుంబాన్ని తన ప్రేమతో ముందుకు నడుపుతున్నందుకు మనోహరి కుట్రకి ఎందుకు బలి కావాలి? నీవడుగుచున్న ఏ ప్రశ్నకు మా వద్ద సమాధానము లేదు బాలిక. నీలాగే మేము కూడా జరుగుచున్నది వీక్షించుట తప్ప చేయగలిగినదేమీ లేదు. మనిషి మనస్సున స్వార్థము మొదలైన రోజే మానవత్వం మరణించినది బాలిక. మరి మనిషిలో మంచి మాత్రమే చూసే మిస్సమ్మ లాంటి వాళ్ళకి ఎందుకు శిక్ష పడుతుంది? అంతయు దైవేచ్ఛ. ఆ జగన్నాథుడు ఏమి చేసినను ఒక అర్థముండును. ఆయనను నమ్మి ముందుకు వెళ్ళుట తప్ప చేయగలిగినది ఏమీ లేదు. నీవు నీ స్నేహితురాలి స్వార్థమును మాత్రమే చూచుచున్నావు. మేమా బాలిక ఓటమిని కూడా చూచుచున్నాము. చెడు మంచిపై ఎన్నటికీ గెలవదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.